Right. Okay, good morning. Welcome to KK Association Education Program. This is Kiran Vallapatla, Universal Crown Director గా అచీవ్ అయ్యి ఉన్నాను వెస్టేజ్ బిజినెస్ లో అండ్ పవర్ అకాడమీలో వన్ ఆఫ్ ద ఈగల్ ఐపీఎల్ గా అచీవ్ అయ్యాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ అనేది టైటిల్ లోనే మీకు కనిపించింది. ఎంతమంది అనుకున్నారు ఏంటి ఇది? ఏదో టాపిక్ ఏంటండి? ఈరోజు టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ ఏదో పెట్టాం కదా, ఏంటి ఈరోజు టాపిక్? ఈరోజు కొత్తగా అనిపించింది కదా. ఆ ఆ అంటే చిన్నప్పుడు మా మేడం అంటుంది, కవిత మేడం అంటున్నారు, ఏంటి చిన్నప్పుడు వాళ్ళు నేర్పిస్తున్నావు ఏంటి ఈ రోజు వీళ్ళకి అని. ఎస్, ఆల్మోస్ట్ అలాంటిదే. ఆల్మోస్ట్ అలాంటిదే. మరి చూడండి. సో ఈరోజు టాపిక్ చాలా మందికి ఎక్సైటెడ్ గా ఉండుంటది. చాలా మందికి ఎక్సైటెడ్ గా ఉండుంటది ఆ టైటిల్ చూసిన తర్వాత. సో నేను కూడా చాలా ఎక్సైట్ అయినా, చాలా వరకు నిజం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశా. ఏం పెట్టాలి, చాలా కరెక్షన్, టైప్ చేయడం ఎరేజ్ చేయడం, టైప్ చేయడం ఎరేజ్ చేయడం, ఇది కాదని చెప్పి సింపుల్ గా పెట్టేసిన. అర్థమవుతుందా? ఎస్, దానికంటే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి సక్సెస్ ఎవరికి కావాలి, విజయం ఎవరికి కావాలి, సక్సెస్ ఎవరికి కావాలి? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా. సక్సెస్ అనేది ఎవరికి కావాలి? విజయం ఎవరికి కావాలి? ఎవరు పొందాలనుకుంటున్నారు? అలాగే విజయం కోసం ఏం చేయాలి? విజయం కోసం ఏం చేయాలి? చాలా మందికి ఉంటది. విజయం ఎవరికి కావాలంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 100+ మెంబర్స్ నాకు కావాలంటారు. మరి విజయం కోసం ఏం చేయాలి అని చెప్తే అవి ఎంతమంది చేస్తారు? సక్సెస్ మాత్రం 100 మందికి కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. మరి విజయం సాధించడానికి, సక్సెస్ పొందడానికి చేయవలసిన పనులు చెప్తే ఎంతమంది తీసుకుంటారు వాటిని? చెప్పండి, ఎంతమంది తీసుకుంటారు? టు బీ ఫ్రాంక్లీ, నిజంగా తీసుకుంటారా? ఇక్కడ ఐ విల్ అన్న వాళ్ళు, ఐ మస్ట్ అన్న వాళ్ళు, ఐ కెన్ అన్న వాళ్ళు, ఐ ఆమ్ సార్ అన్న వాళ్ళు, ఇట్స్ మీ అన్న వాళ్ళు తీసుకుంటారా? రైట్, వెరీ గుడ్, సూపర్. అండ్ విజయం కోసం ఏం ఉండాలా? విజయం కోసం ఏం ఉండాలా? అర్థమవుతుందా? సింపుల్ థింగ్, ఒక్కసారి కింది నుంచి రండి. ఫస్ట్ విజయం సాధించాలంటే కొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలా. అర్థమవుతుందా? విజయం సాధించాలంటే కొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలా. ఆ ఉన్న క్వాలిటీస్ తోటి మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. మనకు ఆ విజయం సాధించడానికి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే వాటిని చేస్తామో ఖచ్చితంగా విజయం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. అర్థమవుతుందా? అర్థమైందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు టాపిక్ ఆ ఆ దీంట్లో మేజర్గా నేను లాస్ట్ పాయింట్ మీద మాట్లాడాలనుకుంటున్నా. చూడండి, ఇది లాస్ట్ పాయింట్. విజయం కోసం ఏమి ఉండాలి? ఇది ఉంటే చాలు. ఇది ఉంటే పైన రెండు అర్థమవుతాయి. అర్థమవుతుందా? విజయం కోసం ఏముండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏముండాలనుకుంటున్నారు మీరు? చెప్పండి, ఏముండాలి? ఇదే మెయిన్ కీ. కీ పాయింట్ ఇదే. ఇది వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏముండాలనుకుంటున్నారు? రెస్పాండ్ అవ్వండి. పట్టుదల, ఓపిక. వెరీ గుడ్. ఓపిక, పట్టుదల. రైట్, సూపర్. ఇంకా పేషెన్సీ. ఓకే, ఓపిక ఉండాలి. నెక్స్ట్, ఇంకా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా. కసి, పట్టుదల, ధైర్యం. వెరీ గుడ్, సూపర్. కసి ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇంకా 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 ఫాస్ట్ గా అందరు చెప్పాను. ఈ రోజు ఎక్కువగా చాట్ బాక్స్ తోటి పని అని చెప్పా. ధైర్యం, పట్టుదల, నమ్మకం. ఓకే, వెరీ గుడ్. ఓపిక. ఓకే, కోరిక. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఆకలి. ఓకే, వెరీ గుడ్. కాన్ఫిడెన్స్. ఓకే, వెరీ గుడ్. పట్టుదల ఉండాలి. వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. ఎస్. ఆ ఆ సో ముఖ్యంగా మన విజయం సాధించాలంటే చాలా ఉండాలి. నాకు అర్థమైన దాంట్లో, అంటే నేను తీసుకున్న వాటిలలో, ఈ రోజు నేను సక్సెస్ అవ్వడానికి, సక్సెస్ లీడర్ గా, సక్సెస్ఫుల్ ఎర్నర్ గా నేను నిలబడడానికి రెండు విషయాలు కావాలి. ఆ రెండు విషయాలు నేను తీసుకున్నా. ఏంటిదంటే, మొదటిది అవకాశం, రెండోది ఆకలి. మొదటిది అవకాశం, రెండోది ఆకలి. ఈ రెండు ఉండాల. నా నేను నేర్చుకున్న దాంట్లో, ఎప్పుడైతే నేను ఆ ప్రజెంటేషన్ విన్నానో ఆ రోజు నాకు అర్థమైంది ఏంటి అంటే, సో మనం ఏదైనా సాధించాలి అంటే, ముఖ్యంగా వెస్టేజ్ లో మనం చేసే బిజినెస్ లో మనం ఏదైనా సాధించాలంటే, ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి. మీరు చెప్పిన బర్నింగ్ డిజైర్ కావచ్చు, కట్టుద పట్టుదల కావచ్చు, కన్సిస్టెన్సీ కావచ్చు, పేషెన్సీ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇలా వగైరా వగైరా చాలా ఉంటాయి.
కానీ దానికంటే ముందు మనకు ఉండాల్సింది ఏంటి అంటే అవకాశం అండ్ ఆకలి. ఈ రెండిటి మీద ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అర్థమవుతుందా? ఈ రెండిటి పైన మీతోటి నేను మాట్లాడబోతున్నాను. ఆర్ యు రెడీ? రెడీ ఉన్నారు కదా? ఎస్, వెరీ గుడ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి, అవకాశం ఆకలి. దీంట్లో మొదటిగా నేను ఒక అవకాశం గురించి మాట్లాడబోతున్నా. సో అవకాశం అందరికి వస్తుంది. సో వెస్టేజ్ అవకాశం అనేది అందరికి వచ్చింది. మరి అందరు సక్సెస్ అవుతున్నారా? చెప్పండి, అవుతున్నారా? వెస్టేజ్ అనేది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం అనేది వచ్చింది. సో మరి అందరు సక్సెస్ అవుతున్నారా? అందరు కార్లు తీసుకుంటున్నారా? అందరూ డ్రీమ్ డ్రీమ్ హౌస్ అచీవ్ చేస్తున్నారా? అందరూ లక్షాధికారులు అవుతున్నారా? నో. ఎందుకు? అందరికి అవకాశం వస్తుంది, కానీ అవకాశం అందిపుచ్చుకోవడం లేదు. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదు. వెస్టేజ్లోకి అందరు వస్తున్నారు, కానీ వెస్టేజ్ లో ఏం చెయ్యాలో అది చెయ్యట్లా. వెస్టేజ్ లో ఏం చెయ్యాలో అది చెయ్యట్లా. ఇప్పుడు చూడండి, నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా. మనకు కూడా ఇంతకుముందు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, అన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అని. అన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. సో అలాగే ఇక్కడ కూడా ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం మన జీవితాన్ని మారుస్తుంది అంటారు. ఎస్ సార్ నో? ఒకే ఒక్క అవకాశం మన జీవితాన్ని మారుస్తుంది అంటారు. ఎంతమంది నమ్ముతారు దీన్ని? ఎప్పుడైతే ఒకే ఒక్క అవకాశం, చాలా మందికి చాలా అవకాశాలు వచ్చినాయి బట్ సక్సెస్ కాలా. నేను కూడా చాలా అవకాశాలు, నేను ఏదో ప్రయత్నాలు అయితే చేసిన, సక్సెస్ కాలా. కానీ ఒకే ఒక్క అవకాశం, ఈ అవకాశం నా జీవితంలోకి వచ్చిన అవకాశాన్ని నేను అందుకున్నా, అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నా. సో ఎప్పుడైతే అవకాశాన్ని అందిపుచ్చుకుంటామో, ఎప్పుడైతే అవకాశాన్ని మనం ఇష్టంగా తీసుకుంటామో, అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం, నాకు లాగా. అర్థమవుతుందా? సో దీనికోసం ఒక స్టోరీ చెప్తాను. సో మీ అందరికి తెలిసిందే కావచ్చు. సో నా వేలో నేను చెప్తాను. సో ఇక్కడ ఒక పల్లెటూరు, ఒక పల్లెటూరు. సో ఆ పల్లెటూరులో చాలా వరకు చూసుకున్నట్లయితే, సో చాలా వరకు రోడ్ ఫెసిలిటీస్ ఉండవు, తాగడానికి వాటర్ ఉండదు. సో దాంతో పాటుగా చెరువుల్లో నీళ్లు కూడా ఎండిపోతాయి, కరువు కాటకాలు వస్తాయి. అర్థమవుతుందా? కరువు కాటకాలు వస్తాయి. సో అక్కడ ఏం చేయలేని పరిస్థితి, దారుణంగా ఉంటది పరిస్థితి అనేది. సో తాగడానికి నీళ్లు లేవు, పశువులు చనిపోతా ఉన్నాయి, చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సో అటువంటి సిచ్యువేషన్ లో ఊరి పెద్ద ఒక ఆయన ఉంటాడు కదా, గ్రామానికి పెద్ద ఒక ఆయన ఉంటాడు. సో ఆయన చాలా వరకు ఆలోచిస్తాడు, ఆ ఊరికి ఏ సమస్య వచ్చినా ఆయన ముందుంటాడు, ఏదో ఒక నిర్ణయం తీసుకొని సో దాంట్లోంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తాడు. సో అలాగే ఒక రోజు రచ్చబండ దగ్గర మంచిగా పెద్దవాళ్ళని అందరినీ, ఊరి పెద్దల్ని, జనాల్ని అందరినీ కూడా పోగు చేసి, సో మీకు మాట ఇస్తున్నాను. సో నేనేం చేయబోతున్నానంటే, ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మన ఊర్లలో, మన ఊర్లో చదువుకున్న వాళ్ళు అయితే లేరు. సో చదువుకున్న వాళ్ళు లేకపోవడం వల్ల కూడా మనం ఏం చేయాలి, ఎలా చేయాలో ఒక అవగాహన అనేది మనకు లేదు. సో నా కొడుకు నేను పట్టణానికి పంపిస్తా. నా కొడుకు చదువుతున్నాడు కదా, సో నా కొడుకుని పట్టణానికి పంపించి మంచి పెద్ద 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 చదువులు చదివి చేసి వచ్చి మన ఊరు కోసం, మన ఊరిని బాగు చేసేలాగా వాడిని తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఒక మాట ఇస్తాడు ఆ పెద్ద మనిషి. ఇచ్చేసి తన కొడుకుని పంపిస్తాడు. సో పట్టణానికి పంపించి బాగా చదివిస్తాడు. సో ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతాడో, వెళ్ళిపోయిన కొన్ని నెలల తర్వాత ఆ ఊరికి ఒక సాధు వస్తాడు, ఒక రిషి, ఒక ముని, ఒక సాధు వస్తాడు. సో వచ్చేసి, సో అక్కడ ఊర్లో ఒక రచ్చబండ ఉంటది, ఒక చెట్టు కింద ఏదైతే రచ్చబండ ఉందో, సో అక్కడ హ్యాపీగా ఆయన కూర్చొని, ఆయన ఆయన చేసే ఆ యాగం కావచ్చు, లేకపోతే ఆయన చేసే పనులు కావచ్చు, ఆయన కంప్లీట్ గా సో అక్కడ మునిగిపోతాడు అనమాట. సో దీక్షలో మునిగిపోయి ఉండి ఎప్పటికప్పుడు ఆయన సో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా ఉంటాడు. సో కొంతమంది చూస్తారు, కొంతమంది వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, ఫస్ట్ పొలానికి వెళ్ళేటోళ్ళు చూస్తారు, సో బయటికి పనులకు వెళ్ళేటోళ్ళు చూస్తారు, తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కూడా, వచ్చేటప్పుడు చూసి ఆ ఎవరోలే అనుకుంటారు, సో వెళ్ళేటప్పుడు చూసి ఎవరోలే అనుకుంటారు. అలా ఒక రోజు రెండు రోజులు గడిచిపోతాయి, ఒక రోజు రెండు రోజులు గడిచిపోతాయి. సో అలా గడిచిపోయిన తర్వాత సో ఆయనకి, సో ఈయన ఎవరో ఇక్కడే ఉంటున్నాడు కదా పాపం, సో ఇక్కడ ఫుడ్ లేదు, ఆయనకు వాటర్ లేదని చెప్పేసి కొంతమంది వాటర్ తీసుకురావడం, కొంతమంది ఫుడ్ అరేంజ్ చేయడం, ఇలా జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఆయన ఎవరైతే వస్తారో వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి కొన్ని మంచి మాటలు నేర్పించేటోడు, మంచి చెప్పేటోడు. సో జీవితం అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మంచి ఏంటి, చెడేంటి అనేది కొన్ని 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 విషయాలు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పించేవాడు.
ఆ విధంగా చాలా మంది ఇద్దరు కాస్త ముగ్గురు, ముగ్గురు కాస్త నలుగురు అయ్యి చాలా వరకు ఆయన మాటలు వినడానికి ఊరంతా రెడీ అయిపోయింది. ఎవరో ఒకరు వెళ్ళటం, అక్కడ కూర్చోవటం, ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే ప్రవచనాల్ని తీసుకోవడం. ఆయన మాటలు తీసుకొని ఆయన ఇది ఏం చేయాలంటే, ఇక మాకు ఈ సమస్య ఉంది అంటే ఇది చేయండి, ఇది చేస్తే మీకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్తుంటే నిజంగానే ఆయన చెప్పింది అక్కడ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి మంచే జరుగుతుంది. అలా ఊరి జనం మొత్తం ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యాన్స్ అయిపోయారు. ఇక ఆయన ఏదైనా ఇక ఆయనే. ఊరి పెద్ద కూడా కాదు, ఊరి పెద్ద కూడా ఆయన మాటే వింటాడు. ఊరి పెద్ద కూడా ఆయన మాటే వింటాడు. సో అలా జరుగుతా ఉంది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సో ఏదైతే చదువు కోసం వెళ్ళిన కొడుకు ఎవరైతే ఉన్నారో, పట్టణానికి వెళ్ళిన కొడుకు తిరిగి వస్తాడు. సో తిరిగి వస్తాడు. వచ్చి వాళ్ళ నాన్నగారిని చూసి చాలా సంతోషంగా, ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిండు, ఓ 10-15 సంవత్సరాలకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు. అప్పటిదాకా వచ్చిందిలే, పెద్ద పెద్ద చదువులు చదివి మంచిగా ఊరికేదో మంచి చేద్దామని చెప్పేసి వస్తాడు. కానీ వచ్చేటప్పుడు చూస్తే, వెళ్ళేటప్పుడు ఎడారిగా ఎండిపోయి కరువు ప్రాంతంగా ఉన్న ఊరు, వచ్చేటప్పుడు ఆయన దారిలో ఎలా వస్తుంటే సో పచ్చ పచ్చగా మంచిగా పంటలు పండుతూ పల్లెటూరు కాస్త చాలా మంచిగా పోయి చాలా డెవలప్మెంట్ అయి కనిపించింది. అర్థమవుతుందా? కనిపించింది. అది వాళ్ళ నాన్నగారిని అడుగుతారు, నాన్నగారు ఎలా సాధ్యమైంది, ఏంటి ఇది, నేను వెళ్ళేటప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు ఇలా ఉంది, అసలు ఎలా సాధ్యమైంది, ఏం జరిగింది అసలు అని చెప్పేసి అంటే, సో మన ఊరికి ఒక సాధువు వచ్చారు, ఆయన వచ్చిన వేళ విశేషం ఏంటో, సో అంతా మంచిగా జరుగుతుంది, ఆయన చెప్పినవన్నీ నిజమవుతున్నాయి, ఆయన చెప్పిందల్లా మనం చేస్తా ఉంటే మంచిగా అందరికి కూడా మంచిగా కలిసి వస్తుంది, సో మంచిగా ఉంది ఆయన అని చెప్పేసి ఆయన గురించి చెప్పడం మొదలు పెడతారు. సో అది విన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి కదా. సో మనోడు కూడా ఏదో చెయ్యాలి, ఊరి కోసం ఏదో చెయ్యాలని ఒక ప్యాషన్తో వచ్చిన వ్యక్తికి ఆల్రెడీ ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. దానికి తోడు ఇక్కడికి వచ్చిన తర్వాత అది చేసింది ఎవరు అంటే ఒక సాధువు. ఎక్కడి నుంచో వచ్చిన సాధువు చేస్తే మనోడికి లోపల ఎక్కడో ఈగో హట్ అయిపోయింది. ఈగో హట్ అయిపోయింది. మంచి చేసింది కదా, ఎవరో చేసిరని ఆలోచించలే. సరే మొత్తానికైతే మంచి జరిగింది కదా, వెళ్ళి కలుద్దామని ఆలోచన పక్కన పెట్టి వాళ్ళ నాన్నగారితోటి చెప్పడం జరిగింది, వీళ్ళంతా దొంగ సాధువులు, మీరు ఇలాగే ఉంటే రేపు మీరు పనులకు వెళ్ళిన తర్వాత, ఇంకెక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో, మన ఇళ్లలో ఉన్న ఆ ఆ బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు, మన సంపద మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు, అట్లాంటి వాళ్ళని ఎలా నమ్ముతున్నారు మీరు అంటే, లేదు నాయన, ఆయన చాలా మంచి వ్యక్తి, ఇప్పటికి చూస్తున్నాం కదా, ఒక 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం అవుతుంది, లేదా 2 సంవత్సరాలు అవుతుంది, సో ఇప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, అట్లాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి అంటే, లేదు ఆయన దొంగ స్వామి అని నేను ప్రూవ్ చేస్తా, దొంగ స్వామి అని ప్రూవ్ చేస్తా. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా వినండి, లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతా. రైట్. సో దొంగ సావుని ప్రూవ్ చేస్తా అంటే, సరే ఇక ఏం చేస్తాడు పెద్ద, ఇప్పుడు పెద్ద ఆయన కూడా ఏం చేయలేదు, సరే కానీ నీ ఇష్టం ఏమైనా చేయంటే, సో వాళ్ళందరినీ కూడా రచ్చబండ దగ్గరికి పిలిపిస్తాడు, జనాలందరూ రచ్చబండ దగ్గరికి రానివ్వండి, సో వచ్చిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పేసి డప్పు చాటింగ్ చేసి అందరినీ పిలిపిస్తాడు. అందరినీ పిలిపిస్తాడు. సో పిలిపించిన తర్వాత మనోనికి ఎట్లయినా ఈయనని ఇరికించాలి, ఇక్కడి నుంచి పంపించాలి, ఎందుకంటే ఈయనకు పని లేదు, ఈయన ఏదో ఒకటి చెయ్యాలి కదా. సో గ్రామ పెద్ద కొడుకు ఏమనుకో, సర్పంచ్ కొడుకు సర్పంచ్ కావాలనుకుంటాడు కదా. ఎస్ సార్ నో, ఇక్కడ గ్రామ పెద్ద కొడుకు నేను పెద్ద అవుదాం అనుకుంటే ఎవడో వచ్చి ఇక్కడ ఊరు మొత్తాన్ని శాసిస్తుంటే ఈయన తట్టుకోలేని పరిస్థితి, ఎలాగైనా ఈయన పంపించాలని చెప్పేసి ఆలోచిస్తా ఉంటే ఒక ఐడియా వస్తుంది. ఒక ఐడియా వస్తుంది. ఏంటి ఐడియా అంటే, ఎస్, అందరిని కూర్చోబెట్టిన తర్వాత మనోడు ఏం చేస్తాడంటే, ఒక చిన్న కోడి పిల్లని తీసుకొని 2 చేతులలో వెనకాల పెట్టుకొని, వెనకాల వెనకాల అయితే చేతులు పెట్టేకొని, సో 2 చేతులలో అది పెట్టి, సో సాధువు గారు, మీరు చాలా తెలివిగలవారట, సో మీకు అన్నీ తెలుసట, మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయట, ఇప్పుడు మీరు దొంగ అని నేను ప్రూవ్ చేస్తా, నీకేం తెలియదని నేను ప్రూవ్ చేస్తా, సో జనాలను మోసం చేస్తున్నావు, జనాలను మోసం చేస్తున్నావు, సో నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసిన నేను, సో కాబట్టి ఇప్పుడు నీకు తెలివికి ఒక పరీక్ష అంటే ఏంటి నాయన అని చెప్పేసి అంటే, సో వెనకాల చేతులు పెట్టేసి కోడి పిల్లని వెనకాల పెట్టుకొని ఉన్న వ్యక్తి అడుగుతాడు అనమాట, నా చేతిలో ఏముంది అని అడుగుతాడు, నా చేతిలో ఏముంది అని అడుగుతాడు. అడిగితే ఆయన మరి ఏం చేస్తాడో ఎలా అన్నాడో తెలియదు కానీ, ఏదో కళ్ళు మూసుకొని ఏదో ఏదో ఆలోచించి మరి ఎట్లా చెప్పాడేమో కానీ, నాయన నీ చేతిలో కోడి పిల్ల ఉంది అని చెప్తాడు, నీ చేతిలో కోడి పిల్ల ఉంది అని చెప్తాడు. కరెక్టేనా కాదా? కరెక్టే కదా. ఎస్, మనోడికి ఏం చెప్పాలో అర్థం కాలే, అరే నా చేతిలో ఉన్న కోడిపిల్ల ఎలా తెలిసిపోయింది, నా చేతిలో ఉన్న కోడిపిల్ల ఎవ్వరికి తెలియదు, సో మరి ఈయనకి ఎట్లా తెలిసిపోయింది,
ఎలా, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మళ్ళా వెంటనే థాట్ వచ్చేసింది, మళ్ళా ఆలోచిస్తే ఏం చేస్తాడు, మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో మరి ఈ కోడి పిల్ల అనేది బ్రతికుందా చచ్చిపోయి ఉందా అని అడుగుతాడు. బ్రతికుందా చచ్చిపోయి ఉందా అని అడుగుతాడు. సో ఆయన ఆలోచన ఏంటి, అక్కడ సాధువు బ్రతికుందంటే దాన్ని పిసికి చంపేస్తాడు, ఇగో చచ్చిపోయిందని చూపిస్తాడు. ఒకవేళ చచ్చింది అని చెప్పిండు అనుకో, లేదు బతికే ఉందని చూపిస్తాడు. ఇప్పుడు ఏం చెప్పినా సాధువుకి అక్కడున్న ఋషికి సమస్యే, అవునా కాదా? సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఆయన మళ్ళీ కళ్ళు మూసుకొని ఒక మాట అంటాడు, నాయనా, ఆ కోడి పిల్ల ఉన్నది నా చేతుల్లో కాదు, నీ చేతుల్లో ఉంది. అది బతకాలన్నా నీ చేతుల్లో ఉంది, చావాలన్నా నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ప్రాణం మొత్తం నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఏం లేదు నాయన, నువ్వేదనుకుంటే అదే ఉందని సమాధానం చెప్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ సమాధానం చెప్తాడో నిజంగా ఆయన ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోతాడు, అరే ఏంటి, ఇంత తెలివి ఉందా, ఇంత ఇది ఉందా అని చెప్పేసి. సో మనోడు ఆయనకు కూడా ఫ్యాన్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఏంటి అంటే సింపుల్ గా మీకు చెప్తా, సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తా. సో ఇక్కడ వెస్టేజ్ కూడా ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు వెస్టేజ్ కూడా, వెస్టేజ్ అనే అవకాశం కూడా మీ చేతుల్లో ఉంది. మరి ఈ అవకాశాన్ని చంపుకుంటారా, జీవం పోస్తారా అనేది ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి. కోడి పిల్లలాగా వెస్టేజ్ అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మరి ఈ మీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని చంపుకుంటారా, జీవం పోస్తారా? అదే అవకాశాన్ని. ఎందుకంటే చాలా మంది, నాకు బాగా కనెక్ట్ అయిన వర్డ్ ఇది, ఆ రోజు సార్ క్వశ్చన్ చేశారు. సో తెలుగు చాలా తక్కువ వస్తది, అయినా అర్థమయ్యేలాగా చెప్పారు ఒక్కటే ఒక మాట. సో వెస్టేజ్ అవకాశం నీ చేతుల్లో ఉంది, అవకాశాన్ని చంపుకుంటావా, జీవం పోస్తావా అనేది నీ చేతుల్లోనే ఉంటదని ఆయన చెప్పిన మాటకి నేనైతే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. నన్నే క్వశ్చన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఏదో బ్రాంజ్ డైరెక్టర్ అయినా, సో జస్ట్ సన్మానం తీసుకున్నా, ఏదో పిలిచారని వెళ్ళిన కానీ నేను మనసులోకి తీసుకోలే. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ నాకు జరిగింది, నాకు ఎదురైందో, సో ఆ రోజే నేను డిసైడ్ అయిపోయినా, ఎస్, ఈ అవకాశం నా చేతుల్లో ఉంది, దీన్ని నేను చంపుకోకూడదు, దీన్ని చంపుకోకూడదు, ఎందుకంటే దీన్ని చంపుకుంటే నాకు లైఫ్ అనేది లేదు. సో ఈ అవకాశం నేను జీవం పోస్తూనే ఉండాలా. నేనే కాదు, ఈ అవకాశాన్ని కొన్ని వందల మందికి ఇవ్వాలా, వేల మందికి ఇవ్వాలని నేను ఆ రోజే బలంగా తీసుకున్నా. సో ఆ రోజు నేను ఏదైతే తీసుకున్నానో, మరి ఇప్పుడు 87,000 మంది టీమ్ మెంబర్స్ క్రియేట్ అయ్యారు. సో దాంట్లో ఎంతమంది ఆరోగ్యం పొందారు, ఎంతమంది ఆదాయం తీసుకుంటున్నారు. మరి అటువంటి అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెస్టేజ్ అవకాశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. అర్థమవుతుందా? సో మిమ్మల్ని కూడా సూటిగా నేను అడుగుతున్నా, ఇటువంటి గొప్ప అవకాశం లైఫ్ లో రాదండి. ఇటువంటి గొప్ప అవకాశం, మన జీవితాల్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం మనకి ఇంకా లేదు, రాదు కూడా, ఈ ప్రపంచంలో లేదు. నేను చెప్తున్నా, ఒక పేదవాడు ధనవంతుడు అవ్వడానికి ఉన్న ఒకే ఒక ప్లాట్ఫామ్ వెస్టేజ్. నీ కలల్ని, కోరికల్ని నెరవేర్చుకోవడానికి బలమైన ఒక మంచి అవకాశం వెస్టేజ్. రేపటి 3 తరాలకు బంగారు భవిష్యత్తుని ఇచ్చేది వెస్టీజ్. మరి ఇటువంటి అవకాశం మీ చేతుల్లోకి వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలండి? ఎలా చూసుకోవాలి? సో కోడి పిల్లని పిసికినట్టు పిసికి చంపేద్దామా, లేకపోతే ఇలా అని వదిలేసి ప్రాణం పోద్దామా? సో ఇక్కడ మన యొక్క నిర్ణయం పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? మన యొక్క నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ క్వశ్చన్, రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హంగ్రీ, ఆకలి. సో ఇక్కడ ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఆకలితో ఉండాలి. ఆకలి అంటే టైం అయింది కదా, ఈ ఆకలి కాదు, ఈ ఆకలి కాదండి. ఏ ఆకలి? సక్సెస్ సాధించాలనే హంగ్రీ, ఏదైనా సాధించాలనే కసి, ఏదైనా సాధించాలనే పట్టుదల. ఇది ఉంటే ఎప్పటికీ ఆకలి తీరదండి. ఈ ఆకలి ఏముందండి, ఏదో ఒకటి తింటే లోపల పంపించేస్తే తీరిద్ది, కానీ సక్సెస్ అనే ఆకలి తీరదు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? సో మరి ఈ ఆకలి ఎప్పటి వరకు ఉండాలంటే, ఎస్, వన్ బై వన్. ఇప్పుడు ఉదయం తిన్నాం, మధ్యాహ్నానికి ఆకలి వేస్తుంది,
మధ్యాహ్నం తినేసినాం, నైట్ వరకు ఆకలేస్తుంది, ఎస్ మళ్ళీ తెల్లారింది మళ్ళీ ఆకలేస్తుంది. అలాగే ఇక్కడ కూడా సక్సెస్ కోసం అనునిత్యం నీ మైండ్ ఆకలితో ఉండాల. నీ నీ పొట్ట కాదు ఉండాల్సింది, స్టమక్ కాదు ఉండాల్సింది. ఏం ఆకలి ఉండాలి, నీ మైండ్ ఆకలితో ఉండాల. ఎక్కడ ఎక్కడ దీనికి ఏం కావాలో అది తీసుకోవాలి. ఇది ఆకలితో ఉంటే ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి. సో ఆ రోజు కూడా ఇది నేను చాలా ఇన్స్పైర్ అయినా, చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నా. సో దానికి సంబంధించిన ఒక మంచి స్టోరీ అన్నమాట, నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ. సో మీకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక రాజ్యం ఉంటది, ఒక పెద్ద రాజ్యం, మహిష్మతి రాజ్యం అనుకోండి. సో అక్కడ ఆ రాజ్యంలో ఒక రాజుగారు ఉంటారు. ఆయన ఏంటంటే కొన్ని నెలలకు ఒకసారి సో అక్కడ ఉన్న రాజ్యం మొత్తానికి భోజనాలు పెడతా ఉంటాడు. రాజ్యం మొత్తానికి భోజనాలు పెడతా ఉంటాడు. భోజనాలు కూడా అలాంటి ఇలాంటివి కాదు. ఎలాంటి భోజనాలు అంటే పంచభక్ష పరమాన్నాలు. పంచభక్ష పరమాణాలు అందరూ, ఎవ్రీవన్, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, 50,000 మంది ఉంటే 50,000 మంది, 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే రాజుగారు విందు భోజనం అంటే ఎలా ఉంటదండి, రాజుగారి ఆతిథ్యం అంటే ఎట్లా ఉంటది. సో అలాగే చేసేవాడు అనమాట. సో ఆ రోజు కూడా సో రానే వచ్చింది. సో మంత్రి గారిని పిలిచి చెప్పడం జరిగింది, రైట్, ఈసారి మనము రకరకాల వంటలు, పిండి వంటలు కావచ్చు, అన్నీ కూడా, ప్రతీది కూడా ఎస్ అరేంజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ మంత్రికి ఆర్డర్ వేయడం జరిగింది. రైట్. మరి రాజుగారు ఆర్డర్ వేయడంతో అన్ని పనులు అయిపోయినాయి. ఇక పంచభక్ష పరమాణాలు రెడీ అయిపోయినాయి. ఇట్లాంటి విందు ఏమంటారా, డైనింగ్ హాల్స్ ఎన్నో ఉన్నాయి. అర్థమవుతుందిగా, ఎందుకంటే 50,000 మంది అంటే మామూలు విషయం కాదు కదా, 1,00,000 మంది అంటే మామూలు విషయం కాదు కదా. రైట్. సో అలాగా ఇట్లాంటి సో విందు భోజనాలు చాలా ఏర్పాటు చేశారు. ఇది అదేనే లేదు, ఆకుకూరల నుంచి, కూరగాయల నుంచి, నాన్ వెజ్ నుంచి అన్ని రకాల వంటకాలు ఉన్నాయండి. ప్రపంచంలో లేని వంటకం అంటూ లేకుండా ఆయన తయారు చేయడం జరిగింది. కొన్ని లక్షల మంది ఆ భోజనాలకు రావడం జరిగింది. కొన్ని లక్షల మంది ఆ ఆతిథ్యానికి రావడం జరిగింది. సో అందరూ వస్తున్నారు, మంచిగా తింటున్నారు, మంచిగా వెళ్ళిపోతున్నారు. సో అందరు బ్లెస్ చేస్తున్నారు, రాజుగారికి దండం పెట్టి బ్లెస్ చేసి ఆశీర్వాదాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మంత్రి గారు మాత్రం తినట్లా. మంత్రి గారు మాత్రం తినట్లా. అందరు తింటే ఈయన మాత్రం అక్కడి నుంచి కదలట్లా. పిలిచి, మంత్రి గారు ఏమయ్యారు, ఏం సంగతి, ఎందుకు తినట్లేదు మీరు, ఏమైంది? సో అందరు తింటున్నారు కదా, నీకేమన్నా నచ్చలేదా? సో అక్కడ పెట్టిన మెనూలో ఏదైనా మిస్ అయిందా, నీకేమన్నా కావాలనా చెప్పు, చిటికలో తెప్పిస్తా అని చెప్పేసి అంటే, లేదు 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 రాజుగారు అన్నీ ఉన్నాయి అంటాడు. లేదు 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 రాజుగారు అన్నీ ఉండే అంట. మరి తినటానికి ఏమైంది అంటే, లేదు లేదండి నేను తర్వాత తింటా అంటాడు. లేదండి నేను తర్వాత తింటా అంటాడు. సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ వేసి వస్తాడు అలాగా. సో అక్కడ విందులు, విలాసాలు, ఆటలు, పాటలు, గోలలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందరు తినేటోళ్ళు తింటున్నారు, తాగేటోళ్ళు తాగుతున్నారు, ఎగిరేటోళ్ళు ఎగురుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. సో అలా ఒక గంట తిరిగి 2 గంటలు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే మంత్రి గారు మళ్ళీ భోజనం చేయలే. భోజనం చేయమని చెప్తున్నాడు ఆయన. లేదండి నాకు ఇప్పుడు వద్దు అంటాడు. రాజుగారు నాకు ఇప్పుడు వద్దు, రాజుగారు నాకు ఇప్పుడు వద్దు అంటాడు. అరే భయ్ ఏం తక్కువైంది చెప్పు ఆయన, నీకేమైనా తక్కువైతే చెప్పు, ఇప్పటికిప్పట్లో నేను తెప్పించి పెడతా అని చెప్తే, రాజుగారు ఏం తక్కువ కాలే, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దేనికి కొదవలేదు, కానీ నేను ఇప్పుడు తినను, ఇప్పుడు నేను తినను అంటాడు. అరే ఇదేం మనిషి, అన్నీ ఉన్నా కానీ ఇంకేంది, ఈయనకు ఆకలి కావట్లేదా, ఏమవుతుంది, ఏం సంగతి, అసలు ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తా ఉంటే, సో చివరికి మూడోసారిగా రాజుగారి కోపం వస్తుంది కదా. అయ్యా నీ కథ ఏంది, నీదేంది, అసలు ఎందుకు తినట్లేదు, నాలో ఏమైనా లోపం ఉందా, ఇంతమంది వచ్చి నచ్చిపోతుంటే, మంచిగా ఆశీర్వదిపోతుంటే నీకు తినటానికి ఏమైంది, ఇప్పుడు గనక నువ్వు నిజం ఎందుకు తినట్లేదో చెప్పబోతే నీ తల మాత్రం మెడక ఏంటి తెగి అవతల పడుతుందని చెప్తాడు. చెప్పడంతోనే అప్పుడు, ఇప్పుడు రాజుగారు ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు చెప్పాలా వద్దా? నాకు సింపుల్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు అన్ని పెట్టారు రాజుగారు, అన్ని ఉన్నాయి రాజుగారు, అన్ని ఉన్నాయి, ఏం తినాలంటే ఆయన ఉన్నాయి, కానీ సమస్య మీరు ఏర్పాటు చేసిన ఏర్పాట్లో లేదు, సమస్య నాలోనే ఉంది. విషయం ఏంటంటే నాకు ఆకలిగా లేదు, నాకు ఆకలి కావట్లేదు, అందుకే నేను తినలేకపోతున్నా అని చెప్తాడు. అర్థమవుతుందా? కళ్ళ ముందు అన్నీ ఉన్నా ఆయన తినలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఆకలిగా లేదు, ఆకలి అవ్వడం లేదు. సో మరి ఆకలి కానప్పుడు ఆయన ఎలా తింటాడు చెప్పండి?
అన్ని కొన్ని వందల వేల వంటకాలు ఉన్నా కానీ ఆయన తినలేని పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఆకలి లేదు. ఆకలి లేకపోవడం వల్ల ఆయన ముందు అన్ని వంటకాలు ఉన్నా తినలేని పరిస్థితి. అది ఆకలి ఉంటే మీరు చెప్పండి. ఆకలి ఉంటే పంచభక్ష పరమాన్నాలు అవసరమా? మన కారం ఉంటది కదా, మిర్చి, మనం కూడా చాలా సందర్భాల్లో నేను కూడా చేసిన మన కారం పొడి వేసుకొని దాంట్లో నూనె వేసుకొని అట్లా తినేసి వెళ్ళిపోతాం. అవునా కదా? ఆకలి అయితే ఇవన్నీ ఆలోచిస్తామా? ఈ కూర కావాలి, ఆ కూర కావాలి, అది కావాలి, ఇది కావాలని ఆలోచిస్తామా చెప్పండి? ఆలోచించం. సో ఇక్కడ కూడా అంతే, ఆయన పరిస్థితి కూడా అదే. ఆకలిగా లేకపోవడం వల్ల ఆయన తినలేని పరిస్థితి. ఎవరు? మంత్రి గారు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్. మరి మరి మీకు ఆకలి ఉందా? మీకు ఆకలి ఉందా? ఉంటే ఏ ఆకలి ఉంది? ఉంటే ఏ ఆకలి ఉంది? సో ఈ ఆకలి ఉందా? ఈ ఆకలి ఉందా? ఏ ఆకలి ఉంది? అర్థమవుతుందా? సో ఆ రోజు అడిగిన క్వశ్చన్ కూడా ఇదే. ఎస్, ఆకలి ఉందా అంటే ఎస్ ఉంది నాకు. ఎందుకంటే అప్పు ఉంది. అప్పు ఉంది కాబట్టి నాకు ఆకలి కూడా ఉంది. అర్థమవుతుందా? ఎస్. మరి ఇక్కడ వెస్టేజ్ ద్వారా మీరు మీ ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నారా? వెస్టేజ్ ద్వారా మీకున్న ఆకలి ఏదైతే, అది ఎలాంటి ఆకలి, అది మీకు తెలియాలి. అర్థమవుతుందా? నాకున్న ఆకలి ఏంటంటే నా డ్రీమ్స్, నా సక్సెస్, నా కలలు, నా సక్సెస్ కోసం నాకున్న ఆకలి ఇవే. నా డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి, నేను సక్సెస్ కావాలా. ఇది నాకున్న ఆకలి. మరి మీకున్న ఆకలి ఏంటి? మీరు దేనికోసం పని చేస్తున్నారు? దేనికోసం పరిగెడుతున్నారు? వెస్టేజ్ లో మీరు దేనికోసం పరిగెడుతున్నారు? వెస్టేజ్ లో మీరు దేని గురించి వర్క్ చేస్తున్నారు? సో నేను ఆకలి, నాకు ఎటువంటి ఆకలి ఉందో, డ్రీమ్స్ ఏంటి? ఆ డ్రీమ్స్ నెలకి ₹1,00,000 సంపాదించాలా, మినిమం 10 లక్షల కారు తీసుకోవాలా, 35 లక్షలు ఇల్లు కట్టాలా. ఇది నా డ్రీమ్స్. సక్సెస్. సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే నాకున్న అప్పు ఏదైతే ఉందో అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలా, టైం ఫ్రీడమ్ పొందాలా. నేను కోరుకున్నది ఈ ఆకలి నాకుంది. ఈ ఆకలి నాకుంది. మరి మీకు ఎలాంటి ఆకలి ఉంది? క్వశ్చన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీకున్న ఆకలి ఎటువంటిది? ₹5,000 కోసం పనిచేస్తున్నారా? ₹10,000 కోసం పనిచేస్తున్నారా? ఎటువంటి ఆకలి కలిగి ఉన్నారు? నేను చాలా దాదాపు 15 సంవత్సరాల ఆకలితో ఉన్నా. 15 సంవత్సరాల ఆకలి నాది. ఏంటి? నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, లక్షల్లో సంపాదించాలి, అప్పులు తీర్చుకోవాలనే ఆకలి నాకు 15 సంవత్సరాల నుంచి నాకు ఎవరు పెట్టలా. ఎవరు పెట్టలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదయం ఆకలేసింది ఎవరు పెట్టలే, మధ్యాహ్నం ఆకలేసింది ఎవరు పెట్టలే, సాయంత్రం ఆకలేసింది ఎవరు పెట్టలే, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు ఆకలేసింది ఎవరు పెట్టలా. ఎలా ఉంటదండి? అలాగే నా పరిస్థితి కూడా అదే. సో నాకు ఈ ఆకలి కాదు, ఈ ఆకలి కాదు. సో సక్సెస్, సక్సెస్, డ్రీమ్స్, డ్రీమ్స్, దొరికింది అవకాశం. ఎస్, ఆ అవకాశాన్ని తీసుకున్నాను, అందిపుచ్చుకున్నాను. ఎస్, నా ఆకలిని తీర్చేసుకున్నా. ఆకలిని తీర్చుకున్నా. ఎలా పని చేసిందంటే, ఒక సింహం ఒక నెల రోజులు తినకపోయి ఉంటే ఎలాంటి వేటాడుతుందో నేను 2 సంవత్సరాలు వేటాడిన. నా కలల్ని వేటాడిన. నా కలల్ని అంటే ఎప్పుడు చెప్తుంటా నేను, హంట్ యువర్ డ్రీమ్స్ అని, చేజ్ యువర్ డ్రీమ్స్ అని. ఒక 2 ఇయర్స్, 2 సంవత్సరాలు దొరికిందే ఇదే ఛాన్స్ అని చెప్పేసి 2 సంవత్సరాలు ఫంక్షన్ లేదు, పార్టీ లేదు, ఏదీ లేదు. వేట మొదలైంది. ఆట ఎప్పుడు ఆగిందంటే 1,70,000 చెక్ వచ్చినప్పుడు ఆగింది నా ఆట, నా వేట. మరి మీరు ఎలాంటి ఆట ఆడుతున్నారు? ఎలాంటి వేటాడుతున్నారు? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇంత గొప్ప అవకాశం వచ్చిన తర్వాత కూడా టైం పాస్ చేస్తున్నా అని చెప్తే మాత్రం రేపు నీ లైఫ్ లో ఆ టైం అనేది ఉండదు. చెప్తున్నా, టైం పాస్ కు వెస్టేజ్ చేస్తే మాత్రం రేపు నీకంటూ ఒక టైం ఉండదు. చెప్తున్నా, ఇది మాత్రం పక్కా. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎస్. ఎంతమందికి ఉండండి డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని ఆకలి, సక్సెస్ అవ్వాలని ఆకలి? ఎంతమందికి ఉంది? ఎవరికి ఉంది? ఎస్, అటువంటి ఆకలి ఉంటేనే మీరు వెస్టేజ్ లో పరిగెడతారు. 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు, ₹1,000 వస్తే చాలు, ఈ నెల కన్సిస్టెన్సీ మీద నాకు ఇంత వస్తే చాలు, అంత వస్తే చాలు అంటే మాత్రం సో వెస్టేజ్ లో సక్సెస్ అవ్వరు మై డియర్ ఫ్రెండ్స్. సో అంత గొప్ప అవకాశం ఉంది, మన ఆకలిని తీర్చే అవకాశం. 3 తరాలకి మీరు అడక్క ముందే పంచభక్ష పరిమాణాలు పెడుతున్నారు. రేపటి తరం కోసం సిద్ధం చేస్తున్నారు మీరు. వెస్టేజ్ ద్వారా మనం సిద్ధం చేస్తున్నాం. రేపటి తరానికి తరగని సంపదని, తరగని ఆస్తిని మనం ఇవ్వబోతున్నాం.
అటువంటి ఆకలిని తీర్చే అన్నపూర్ణ అంటారు కదా, ఆకలి తీర్చే అటువంటి అన్నపూర్ణ మన వెస్టేజ్. మరి ఈ అవకాశాన్ని ఎలా తీసుకోవాలండి? ఎలా తీసుకోవాలి? నేను చాలా సందర్భాల్లో కోరుకుంటా, చాలా సందర్భాల్లో నేను అనుకుంటా, దేవుడా, నాకు వెస్టేజ్ నా లైఫ్ లోకి ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతని. సో నాకులాగా చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో కూడా వెస్టేజ్ని పంపించు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించు, అవసరాన్ని క్రియేట్ చేసి వాళ్ళని ఈ అవకాశం తీసుకునేదాలుగా వాళ్ళని మార్చు అని చెప్పేసి నేను కోరుకుంటా. అర్థమవుతుందా? సో ఇటువంటి గొప్ప అవకాశం ఆకలి తీసేది. నెక్స్ట్, ఈ అవకాశం ఆకలి ఈ రెండు ఉంటే సరిపోతుందా అంటే జస్ట్ ఇమాజినేషన్. సో ఆ రెండు కాదు, అవకాశం నీ చేతికి వచ్చింది, ఆకలి తీర్చే అవకాశం నీ చేతుల్లో ఉంది, ఆకలి తీర్చడానికి రెడీగా ఉంది. కానీ మనం కూడా చూడండి, ఇమాజినేషన్ చేసుకుంటాం ఇంటికి వెళ్ళేటప్పుడే. ఈ రోజు మా ఆవిడ ఏం చేసిందో నేను కొన్ని సందర్భాల్లో చెప్తా. ఇంటికి లంచ్కి వెళ్ళేటప్పుడు మా ఆవిడ ఏం చేసి ఉంటుంది, ఎందుకంటే వచ్చేటప్పుడు ఆమె చేయకముందే ఇంటికి వచ్చిన ఏం చేసి ఇమాజినేషన్. హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం కూడా చూడ, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఊహించుకుంటాం కదా బాగా, మనోడు ఏం పెడతాడు, మటనా చికెనా లేకపోతే ఏమేమి వెరైటీలు పెడతారు అని ముందుగానే మనం జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటాం కదా, ఊహించుకుంటా ఉంటాం. ఇక్కడ కూడా అంతే, మనల్ని మనం ఊహించుకోవాలా. ఎలా ఊహించుకోవాలంటే సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మళ్ళీ ఒక స్టోరీ చెప్తా. ఒక రెస్టారెంట్ ఉంటది, ఒక రెస్టారెంట్ ఉంటది. సో ఆ రెస్టారెంట్ లో ఒక ఆయన మంచిగా, సో అక్కడ మంచిగా ఆ డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత అక్కడే ఒక బస్ స్టాప్ ఉంటది. ఆ బస్ స్టాప్ దగ్గర నించుంటాడు. నించొని అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. సో పక్కనే ఒక బెగ్గర్ ఉంటాడు. పక్కనే ఒక బెగ్గర్ ఉంటాడు. సో ఆ బెగ్గర్ ఏంటంటే కదలలేని పరిస్థితి, మెదలలేని పరిస్థితి. అటువంటి బెగ్గర్కి ఒక ఆయన వచ్చి ఏదో ఒక బ్రెడ్ ఇస్తాడు. బ్రెడ్ రొట్టె ఏదో ఇస్తాడు. అర్థమవుతుందా? సో తినటానికి పాపం ఆకలి అని చెప్పేసి అంటుంటే, సో ఆకలి ఉంది కాబట్టి అడిగాడు. గుర్తుపెట్టుకోండి, ఆకలి లేకపోతే అడగడండి. ఆకలి లేకపోతే ఎవరు అడగడు. ఇప్పుడు ఆ బెగ్గర్ కూడా ఆకలి ఉంది కాబట్టే ఆకలి తీర్చుకోవడం కోసం ఆకలి అవుతుంది అని చెప్పేసి అడిగితే ఎవరో సో బ్రెడ్ ముక్కలు ఇస్తారు. సో ఆయన ఏం చేస్తాడంటే, సో ఆ బ్రెడ్ ముక్కల్ని తీసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి, సో మంచిగా ఆయన ఆ బ్రెడ్ని లేదా ఆ రొట్టెని తీసుకొని సో ఆయన తింటాడు అనమాట, తీసుకొని తింటా ఉంటాడు. కానీ ఇందులో విషయం ఏముంది అని చెప్పేసి చూస్తే, ఆయన ఎలా తింటున్నాడంటే, ఆయన గిన్నె, ఆయన దగ్గర ఒక బౌల్ ఉంటది, ఆ బౌల్లో ఏమీ ఉండదు. ఆ బౌల్లో ఏమీ ఉండదు, జస్ట్ ఎంటీ బౌల్ ఉంటది. ఎంటీ బౌల్ ఉంటది. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రొట్టెని అలా తుంచుకొని ఆ బౌల్లో ఇలా జస్ట్ ఖాళీ గిన్నెలో, ఖాళీ పాత్రలో జస్ట్ ఇలా ముంచి ఇలా అనుకొని తింటున్నాడు. మళ్ళీ రొట్టెని ఇట్లా బ్రెడ్ని ఇలా తుంచటం, దాంట్లో ఆ ఖాళీ బౌల్లో పెట్టడం, తినటం. ఇవన్నీ చూస్తే పక్క ఆయనకి పిచ్చి లేచిపోతుంది. ఏంది అసలు, ఏం మనిషినా, పక్కనున్న బౌల్లో తింటున్నాడు కదా, ఇట్లా ముంచుకొని తింటున్నాడు, ఏంటిది అని చెప్పేసి, సరే ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయాలి, అంత తిన్న తర్వాత ఆగుదాంలే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆగుతాడు. అదంతా తిన్నదాకా కూడా ఆగుతాడు, ఎందుకంటే మధ్యలో పాపం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఆగుతాడు. సో అది అయిపోయిన తర్వాత ఆయన అడుగుతాడు, ఏంటి నాయన నువ్వు, ఏం సంగతి, నీ కథ ఏంది? అరే తినేటోడి డైరెక్ట్ ఇట్లా తుంచుకొని ఇలా తినొచ్చు కదా, ఇలా తుంచి ఇక్కడ బౌల్లో ఇక్కడ గిన్నెలో ముంచి మళ్ళీ ఇలా తింటున్నావు ఏంటి అంటే, ఈ బ్రెడ్ చాలా ఎండిపోయి ఉంది, గట్టిగా ఉంది, దాన్ని తినాలంటే తినలేను, దాన్ని తినాలంటే తినలేను, కాబట్టి పక్కనున్న బౌల్లో నేను చట్నీ ఉన్నట్టు ఊహించుకొని తింటున్నా, అప్పుడు నా గొంతులోకి అది జర్రన జారిపోతుంది అని చెప్పేసి ఆయన అంటాడు. అర్థమవుతుందా? ఆయన ఊహించుకుంది ఏంటి? చట్నీని ఊహించుకొని ఆయన తింటుండు, అది కూడా కష్ట కష్టంగా తింటుండ్రు పాపం. సో అప్పుడు, ఒరే పిచ్చోడా, పక్కనున్న ఆయన, ఒరే పిచ్చోడా, ఊహించుకోవటమే కదరా, ఊహించుకోవటమే కదా, ఊహించుకునేటోడివి, మరి చట్నీ ఎందుకు ఊహించుకున్నావురా? ఒక చికెనో, ఒక మటనో, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏదైనా వెరైటీ వెరైటీ ఊహించుకొని అట్లా తింటే ఇంకా ఇష్టంగా తినేటోడి కదా, మరి చట్నీనే ఎందుకు ఊహించుకున్నావు? జస్ట్ ఊహనే కదా, మరి చికెనో మటనో లేకపోతే ఇంకేదో నువ్వు ఊహించుకొని తినాల్సింది కదా అని చెప్పేసి మనోడు అంటాడు. అంటే చూడండి, ఇక్కడ ఊహల్లో కూడా పెద్దగా ఆలోచించట్లా. ఊహల్లో కూడా ఏంటి, చాలా చిన్నగా ఏంటి, చట్నీది, దీనికి చట్నీ ఉంటే చాలా, ఆ చట్నీనే ఊహించుకుంటున్నాడు కానీ ఇంకా వేరే బ్రాడ్ మైండ్ కానీ వేరే ఏమీ లేదు. సో మరి మన విషయానికి వస్తే,
మరి వెస్టేజ్ లో మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారు? వెస్టేజ్ లో మీరు మిమ్మల్ని ఎలా ఊహించుకుంటున్నారు? ఫస్ట్ వన్, డిస్ట్రిబ్యూటర్ గనా, డ్రీమర్ గనా, లూజర్ గనా, లీడర్ గనా? ఎలా ఊహించుకుంటున్నారు? మీరు ఊహించుకునే దాన్ని బట్టే, మీరు డిస్ట్రిబ్యూటర్ గా ఫీల్ అయ్యి కొనుక్కుంటా అంటే డిస్ట్రిబ్యూటర్ గా ఉంటారు. డ్రీమర్ గా ఫీల్ అయ్యి వర్క్ చేస్తే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. లేదు నేను లూజర్ అని చెప్పేసి వెళ్ళిపోతే లూజర్ అవుతారు. లేదు ఐఎమ్ ద లీడర్ అని మీరు పని చేస్తే లీడర్ అవుతారు. మిమ్మల్ని మీరు ఏం ఊహించుకున్నారు? నేను ఊహించుకున్నా, యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే నేను ఊహించుకున్నా, ఐఎమ్ ద లీడర్, ఐఎమ్ ద లీడర్, నేను లీడర్ అవ్వాలా, నేను లీడర్ అవ్వాలా, కాబట్టి లీడర్ అయ్యే పని నేను చేయాలి అని చెప్పేసి ఊహించుకున్న. మళ్ళీ లీడర్ అవ్వాలంటే ఊరికే అవుతుందా అంటే, ఎప్పటికప్పుడు నేను పనిచేసిన ప్రతి రోజు ఎవ్రీడే నా గోల్ చాట్ చూసుకునేది. సో అక్కడ చదువుకునేది, నా మైండ్ లో ఎప్పుడు కూడా అవే ఉండేది. సో ఎప్పుడు కూడా నేను ఏం ఊహించుకునేదో తెలుసా? ఎస్, ఈ రోజు నేను పని చేస్తున్నా, దేనికోసం పని చేస్తున్నా? సో నేను ఫ్లైట్ లో వెళ్ళడం కోసం పని చేస్తున్నా, కార్ తీసుకోవడం కోసం పని చేస్తున్నా, అలాగే ఇల్లు కట్టుకోవడం కోసం నేను పని చేస్తున్నా, ఒక క్రౌన్, ఒక లీడర్ అవ్వడం కోసం నేను పని చేస్తున్నా. ఈ రోజు నేను చేసే పని ఇంకో వీటి కోసం అని చెప్పేసి ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నా మైండ్ లో అదే ఉండేది. పోయేటప్పుడు 100 PV కోసమో, 60 PV కోసమో, ₹100 అమ్మ సొబ్బమ్మ కూడా కోసమో కాదు నేను వెళ్ళింది. నా మైండ్ లో కూడా ఈ రోజు నేను ఈ పని చేస్తాను దేనికోసం? ₹100 లాభం కోసమా? లేకపోతే ఒక సబ్బు కోసమా? నో 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 నో. దేనికోసం? ఫ్లైట్ లో ఎక్కడం కోసం, కార్ తీసుకోవడం కోసం. నా మైండ్ లో మొత్తం నేను చేసే ప్రతి పని కూడా నేను ఇలా ఊహించుకున్నా. ఎవ్రీడే నేను చేసే పని వీటి కోసం. అలా అనుకున్నా కాబట్టి ఈరోజు నేను అన్నీ అచీవ్ చేసిన. ఈరోజు నేను అన్నీ అచీవ్ చేసిన. మరి మీరు మీరు ఎలా చూస్తున్నారు? వెస్టేజ్ లో మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారు? ఒక కార్ అచీవర్ గా ఊహించుకుంటే కార్ అచీవర్ అవుతారు. ఒక హౌస్ అచీవర్ గా ఊహించుకుంటే హౌస్ అచీవర్ అవుతారు. ఒక ఫారిన్ ట్రిప్ అచీవర్ గా ఊహించుకుంటే ఫారిన్ ట్రిప్ అచీవర్ అవుతారు. ఒక క్రౌన్ గా ఊహించుకుంటే ఒక క్రౌన్ అవుతారు. ఒక లీడర్ గా మీరు ఊహించుకుంటే లీడర్ అవుతారు. మన మైండ్ సెట్ బట్టి అక్కడ మన రిజల్ట్ ఉంటుంది. మన మైండ్ సెట్ని బట్టే మన రిజల్ట్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో అవకాశం మన చేతికి వచ్చింది, అవకాశం మన చేతికి వచ్చింది. సో ఆపర్చునిటీ వచ్చింది, కానీ చాయిస్ మందే. చాయిస్ మందే, ఎంచుకునేది మనమే. ఎలా ఉండాలి అనేది ఎంచుకునేది మనమే. మన జీవితం ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది ఎంచుకునేది మనమే. మనం ఎంచుకునే దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఇమాజినేషన్ చేసుకుంటేనే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏంటి? అమలు పరచాలి. నేను పరిచిన, ఎస్, నేను ఆ రోజు చెప్పిన, ఆ రోజు ప్రజెంటేషన్ విన్న తర్వాత నేను వెంటనే డిసైడ్ అయిపోయిన, జాబ్ రిజైన్ చేసేసిన, వచ్చి వెస్టేజ్ బిజినెస్, వెస్టేజ్ సిస్టమ్ ని తీసుకొని నేను ఏం చేస్తే సక్సెస్ అవుతానో తెలుసుకొని నేను సక్సెస్ అయినా. మరి ఆ రోజు 6 సంవత్సరాల క్రితం ఈ 3 స్టోరీలు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు నెలకి 46 లక్షలు సంపాదించే మిస్టర్ సుబ్బయ్య శెట్టి సార్. మిస్టర్ సుబ్బయ్య శెట్టి సార్, సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన స్టోరీస్, ఆ రోజు విన్న ప్రజెంటేషన్, అవి అడుగుతుంటే నన్ను క్వశ్చన్ చేసినట్టే ఉండి ఆ రోజు నేను డిసైడ్ అయినా. ఆ రోజు సారు చెక్ 10 లక్షలు, నా ఇన్కమ్ 18,000. ఇప్పుడు సార్ చెక్ 46 లక్షలు, నా ఇన్కమ్ 3 లక్షలు. అంటే నేను ఇంకా డిసైడ్ అవ్వాల్సింది చాలా ఉంది. చూడండి ఆ రోజు ఆ గొప్ప వ్యక్తి, నిజంగా ఆ రోజు 10 లక్షల తనతో ఒక ఫోటో దిగితేనే నాకు ఎలా ఉండేది, ఆయన పక్కన నా పైన ఇంకా ఫీట్ పైనే ఉంటాడు, నా పైన మూరెడు ఉంటాడు. సో అంత గొప్ప వ్యక్తితో ఒక సెల్ఫీ తీసుకొని డిసైడ్ అయిపోయిన, స్టేటస్ పెట్టిన, 10 లక్షలు సంపాదించే ఇన్ ఫ్యూచర్ లో నేను ఖచ్చితంగా 10 లక్షల నెలకి సంపాదించబోతున్నా అని చెప్పేసి స్టేటస్ పెట్టుకున్నా. మరి ఇప్పుడు చూడండి, నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడండి. నెలకి, సారీ, రోజుకి 1,50,000 సంపాదిస్తున్నాడు. మరి ఇక్కడ కూడా చెప్పిన మాట చూడండి, వెస్టేజ్ సక్సెస్ కోసం నేర్చుకోండి, నేర్పించండి, సంపాదించండి. లర్న్, ట్రైన్, ఎర్న్. లర్న్, ట్రైన్, ఎర్న్. ఇదే కాన్సెప్ట్ నేను తీసుకున్నా. చూడండి నా పీపీటీలో చూడండి, ఇవే కనిపిస్తున్నాయి మీకు. ఇవే నేను రాసుకున్నా, ఎందుకంటే నేను చేసింది అదే, నేను చేస్తుంది అదే. మరి అటువంటి గొప్ప లీడర్ యొక్క మాటలు నేను తీసుకొని, ఆయన ఏం చెప్పాడో అది తీసుకొని నేను దాన్ని ఫాలో అవుతూ వచ్చిన, ఇంప్లిమెంటేషన్ చేసిన. చెప్పింది ఏం లేదు, సింపుల్ గా చెప్పాడు ఆయన. ప్రొడక్ట్ వాడండి, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి, మీలాంటి వ్యక్తుల్ని స్పాన్సరింగ్ చేసుకోండి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి. ఒక 3 సంవత్సరాలు చెప్పారు. ఒక 3 ఇయర్స్ ప్రొడక్ట్ వాడటం, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, మనలాంటి వాళ్ళని స్పాన్సరింగ్ చేయడం, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం.
ఇలా 3 సంవత్సరాలు చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది అన్నారు. ఎస్, 3 years లో నేను అచీవ్ చేసింది ఏంటంటే 2 lakhs ఎర్నింగ్స్ లోకి వచ్చిన, 12 లక్షల కారు తీసుకున్నా, 2 సార్లు ఫారిన్ ట్రిప్ వెళ్ళిన 3 years లో. మరి ఆ రోజు అంత లీడర్ చెప్పిన మాటలు నేను తీసుకొని ఈ రోజు నా జీవితాన్ని మార్చుకున్నా. ఒకే ఒక్క మీటింగ్, ఆ ఒక్క మాటే, ఆ రోజు చెప్పిన 3 స్టోరీలే నా జీవితాన్ని మార్చేసినాయి. మరి ఈ రోజు అదే 3 స్టోరీలు మీరు విన్నారు. మరి మీరు మీ జీవితాన్ని ఎలా మార్చుకోబోతున్నారని మీరు డిసైడ్ అవ్వండి. జస్ట్ ఫాలో చేయండి, ఈ 10 ఇంప్లిమెంటేషన్ పాయింట్స్ ఫాలో చేయండి. సెల్ఫ్ యూజ్ చేయండి, కనీసం 10 ప్రొడక్ట్స్ సెల్ఫ్ యూజ్ చేయండి. షేర్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ఆపర్చునిటీ. మినిమం నలుగురికి ప్లాన్ షో కానీ ప్రొడక్ట్, రోజు నలుగురికి ప్లాన్ అన్న చెప్పాలా, ప్రొడక్ట్ గురించి అని చెప్పాలా. అలాగే నీతో పాటు ఒక 200 మంది లిస్ట్ నీ దగ్గర ఉండాలా. అలాగే కనీసం ఒక 5 గురినైనా మీటింగ్ కానీ జూమ్ మీటింగ్ కానీ అటెండ్ చేసుకోవాలా. రోజుకు 4 ప్లాన్ షోలు చేయాలా. అండ్ అలాగే 6గురితో కలిసి పని చేయాలా. అలాగే నీ అప్లైని ఫాలో అవ్వాలి, సక్సెస్ఫుల్ అప్లైని ఫాలో అవ్వాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలా, మెంటర్ సలహాలు తీసుకోవాలా, అండ్ సిస్టమ్ని ఫాలో అవ్వాలా. అండ్ రోజుకు 2 నుంచి 4 గంటలు టైం పెట్టాలి, క్వాలిటీ టైం. పని చేస్తున్నాం కదా, 8 గంటలు పని చేస్తేనే జీతం వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 2 నుంచి 4 గంటలు మనం పని చేయాలా. అండ్ గివ్ సపోర్ట్. ఎవరికి సపోర్ట్ సర్వీస్ ఇవ్వాలి? ఎవరైతే మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తులు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, వాళ్ళకి కావాల్సిన టీచింగ్, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ఫైనల్లీ మెయింటైన్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉండటం, కన్సిస్టెన్సీగా అంటే నేర్చుకోవడం, కన్సిస్టెన్సీగా సర్వీస్ ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం, అండ్ కన్సిస్టెన్సీగా ట్రైనింగ్ చేయడం అండ్ ట్రైనింగ్స్ తీసుకోవడం. ఈ 10 పాయింట్లు మీ సక్సెస్ కోసం మీరు చేయవలసిన ఇంప్లిమెంటేషన్ పాయింట్స్. నేను చేసిన, ఇది నేను రాసుకున్నా, నాకెవరు చెప్పలా, నాకెవరు చెప్పలా. నా సొంతంగా నేను ప్రాక్టికల్గా ఏదైతే చేశానో అదే 10 పాయింట్లు ఇక్కడ రాసుకున్నా, అదే 10 పాయింట్లు మీకు చెప్తున్నా. అర్థమవుతుందా? సో ఈ 10 పాయింట్లను కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే, ఇంప్లిమెంటేషన్ అమలు పరిచినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, సో వెస్టేజ్ సిస్టమ్ని పాటిస్తే సక్సెస్ మీదే. వెస్టేజ్ సిస్టమ్ని పాటిస్తే సక్సెస్ మీదే. మరి సిస్టమ్ని పాటిస్తారా, పాతేస్తారా అనేది మీ చేతుల్లో ఉంది. పాటిస్తే సక్సెస్ వస్తుంది, పాతేస్తే ఫెయిల్యూర్ వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే సిస్టంలో మనం ఉంటే 100% సిస్టమ్ మనకు సపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము వెస్టేజ్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో ఆ సిస్టమ్ని మనం పాటించాల. అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఫైనల్ గా, ఆకలి అవసరాన్ని గుర్తిస్తే అవసరం అవకాశాన్ని గుర్తిస్తుంది. ఆకలి అవసరాన్ని గుర్తిస్తే అవసరం అవకాశాన్ని గుర్తిస్తుంది. అలాగే అవకాశం ఆలోచనని సృష్టిస్తే ఆలోచన అద్భుతాన్ని సృష్టిస్తుంది. మరి నీకు ఆకలి ఉందా? నీకు ఆకలి ఉందా? సాధించాలనే ఆకలి నీకుందా? అవసరం అవకాశాన్ని గుర్తిస్తుంది. నీకున్న అవసరమే నీకు అవకాశాన్ని గుర్తిస్తుంది. అదే అవకాశాన్ని అందిపుచ్చుకున్నావా? అవకాశాన్ని అందిపుచ్చుకున్నావా? సో నీకొచ్చే ఆలోచనే ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే నా విషయంలో జరిగింది అదే. నా విషయంలో జరిగింది ఇదే. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ ఈ సెషన్ ద్వారా నిజంగా మీరు ఖచ్చితంగా బలంగా తీసుకొని మీ జీవితాన్ని మార్చుకోవడం కోసం వెస్టేజ్ ఆ దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పేసి మీరు నమ్మి, సో వెస్టేజ్ లో మీకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి, మీకంటూ ఒక ఒక క్రియేట్ చేసుకోవడానికి, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి కనుక పరిగెత్తండి. ఖచ్చితంగా వెస్టేజ్ లో మీరు ఒక గొప్ప స్థాయికి, గొప్ప లీడర్ అవుతారు, గొప్ప స్థాయికి వెళ్తారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారు, చాలా మంది ఆకలిని తీరుస్తారు, చాలా మంది అవసరాన్ని తీస్తారు, చాలా మందికి అవకాశాన్ని ఇస్తారు, చాలా మంది ఆలోచనని మారుస్తారు. సో ఈ రోజు చెప్పే ఈ మాటలు మీరు అందరు తీసుకొని, సో పలాని ప్రజెంటేషన్ రోజు నేను ఈ మార్పును తీసుకున్నా, ఇది స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా, సో నేను కూడా ఖచ్చితంగా 3 years తర్వాత నేను ఈ ఈ లైఫ్ లో నేను ఉండాలనుకుంటున్నాను మీరు బలంగా తీసుకుంటే, ఎస్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీరందరూ కూడా మంచి సక్సెస్ లోకి రావాలి. సో వెస్టేజ్ అనే గొప్ప అవకాశాన్ని తీసుకొని సక్సెస్ అని మీ ఆకలిని మీరు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ రోజు ప్రజెంటేషన్ ద్వారా సో మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది నాకైతే. ఎందుకంటే సో నాకు నా మనసులో నేను కోరుకున్నది, నా మనసులోంచి వచ్చిన ప్రతి ఒక్క మాటని మీరు తీసుకొని సో మంచి సక్సెస్ పొందాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. అండ్ సో ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా
సో సుభాష్ శెట్టి సార్కి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఆ రోజు ఆ స్టోరీసే నా జీవితాన్ని మార్చింది, నన్ను చేసేలా, నన్ను ఒక మంచి నిర్ణయం తీసుకునేలాగా చేసింది. సో ఈ రోజు నేను సక్సెస్ఫుల్గా లీడర్గా తయారైన. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మై గురూస్, రాజేష్ సార్, నాగేంద్ర సార్ అండ్ ఉపేందర్ సార్. సో వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే సో వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అడుగుల్లో అడుగు వేసుకునే టైంలో సో నేను ఒక దారిని వెళ్ళాలి అని చెప్పేసి నాకు దారి చూపించిన గురువులకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నన్ను నమ్మి నా చేయి పట్టుకొని నా మీద నమ్మకంతో సో ముందడుగు వేసి ఈరోజు సక్సెస్ఫుల్ గా ముందుకు వస్తున్న నా ఫ్రంట్ లైన్ లీడర్స్ కావచ్చు, తర్వాత లీడర్స్ కావచ్చు, టోటల్ టీం కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ లో మీరు అనేది ముఖ్య పాత్ర వహించారు. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ప్రజెంటేషన్ అన్నారు కానీ